సాధింపు రాజకీయాలకి బీజం వేసింది జగన్మోహన్ రెడ్డి నీరు చెట్టు బిల్లులు ఆపేయడం. నీళ్లు పోయేలా చెట్టు లేదు కానీ బిల్లులు మాత్రం వసూలు చేసుకుంటున్నారంటూ దాని మీదన ఆడిటింగ్ అంటూ సోషల్ ఆడిట్ పేరుతో అప్పుడు ఆపేయటం, ఆ బిల్లుల మీదన కోర్టులకు వెళ్తే దాంట్లో ఈ ఆడిటింగ్ గురించి చెప్పడం, చివరికి 1,00,000 మంది దాకా రావాలనుకుంటే ఒక 50 మందికో 60 మందికో కోర్టు ఉత్తర్వుల మేరకు ఇచ్చారు తప్పించి బకాయిలు ఇవ్వాలి. ఎందుకు అంటే నీరు చెట్టు అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు అన్నట్టు. ఈవెన్ లాస్ట్ ట్రిప్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి ఎంపీటీ జెడ్పీటీసీలకి ధైర్యం చాలలేదు. ఎందుకంటే డబ్బులు లేకపోవడం. ఎందుకు డబ్బులు లేవంటే అంతకుముందు నీరు చెట్టు ఇట్లాంటి వాటికి డబ్బులు పెట్టుబడి పెట్టేసేసి ఆ బిల్లులు వచ్చేలోపే ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు అయ్యేటప్పటికి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అప్పుడు బకాయిలు పడ్డటువంటి బిల్లులన్నింటినీ ఇప్పుడు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పెండింగ్లో ఉన్నటువంటి నీరు చెట్టు బిల్లులో తొలి విడతగా 256 కోట్లని వెంటనే విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగతాది కూడా డబ్బులు అంటే తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించిన డబ్బులు పే చేసేటటువంటి సిస్టమ్ స్టార్ట్ చేశారు.